హాయ్ గైస్, దిస్ ఈజ్ ఎంహెచ్ఎస్ అండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్. అండ్ నా టీచింగ్స్ అనేవి చాలా బేసిక్గా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒక 6th క్లాస్ కిడ్కి చెప్తున్నట్టు. మీకు నచ్చకపోతే యు ఆర్ ఫ్రీ టు లీవ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ టుడే. ఈ వీడియోలో మనం వ్యాలెన్సీ అంటే ఏంటి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఏంటో చూద్దాం. అంటే Na+ అని ఎందుకు రాసాం, Be2+ అని ఎందుకు వచ్చింది, లేదా ఆక్సిజన్ 2- అన్నాం, ఫ్లోరిన్ F- అని ఎందుకు వచ్చిందో చూద్దాం. Valency of an atom is number of bonds it is able to form around it. Valency electrons ante electrons takes part in chemical bond formation. Okay, chemical bond lo participate chese electrons annamata, vaatini manam valency electrons ante. And ivi oka atom chuttu bonds form avutayi kada, aa bonds form ayye atoms ni manam valency ante, dani manam valency ani. ఆక్సిజన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి 2, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 6 కదా. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 8. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p4 8 కదా. 1s2 2s2 2p4. ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కదా. కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ 6. ఇక్కడ ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. మొత్తం 1 2 3 4 5 6. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని ఆక్టెట్ అంటే 8. ఇవి 8 అచీవ్ చేయాలంటే ఇంకా ఎన్ని కావాలి? 2 కావాలి. సో ఆ 2 మనకు కావాలంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే పక్క బాండ్ నుంచి ఆక్సిజన్ అనేది పక్క బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. ఆ బాండ్ ఫార్మేషన్లో ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి దీనికి? ఆక్టేట్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. 8 అచీవ్ చేయాలంటే ఆల్రెడీ 6 ఉన్నాయి, 8 కావాలి అంటే 2. సో వ్యాలెన్సీ వచ్చేసి 2. ఇలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 6 కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 2s2 2p2. ఓకే. అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 4. సో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఆక్టెట్ అచీవ్ అవ్వాలంటే ఇంకా ఎన్ని తీసుకోవాలి? 4 తీసుకోవాలి. ఎందుకంటే ఆక్టెట్ అంటే 8. 8లో ఆల్రెడీ 4 ఉన్నాయి కాబట్టి 4 తీసుకోవాలి. మీకు గుర్తుందో లేదో, మనం ఆర్గానిక్ 1 ఫస్ట్ 1లో కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుందని చెప్పాను? 4. ఎందుకు అంటే ఈ వ్యాలెన్సీని ఫుల్ఫిల్ చేయడానికి, ఆక్టెట్ అచీవ్ చేయడానికి అది ఇంకా 4 ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి? 4. అండ్ వ్యాలెన్సీ కూడా 4. నైట్రోజన్ చూద్దాం. ఓకే, నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 2s2 2p3. 7 సరిపోయిందా? 1s2 2s2 2p3. అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉన్నాయి? అవుటర్ మోస్ట్ అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 కదా. ఇంకా ఆక్టేట్ అంటే 8 ఎడ్ చేయాలంటే 8 కావాలి అంటే ఇంకా ఎన్ని కావాలి? 8 - 5 3. సో వ్యాలెన్సీ వచ్చేసి 3. నైట్రోజన్ వ్యాలెన్సీ వచ్చేసి 3 అనమాట. నాకు తెలిసి కాన్సెప్ట్ కొంచెం క్లారిటీ వచ్చి ఉండాలి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వ్యాలెన్సీ ఎలా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట, ఎందుకో చెప్తా. సోడియం ఫైండ్ అవుట్ చేద్దాం. సోడియం అంటే Na. అటామిక్ నెంబర్ వచ్చేసి 11. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p6. ఇక్కడికి మొత్తం ఫిల్ అయిపోయినాయి. 10 అయినాయి కదా. 3s1 కొత్తగా 3s1 అంటే ఓన్లీ 1 ఉంటుందన్నమాట. అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1. ఇక్కడ వ్యాలెన్సీ ఇందాక ఏం చెప్పాను? వ్యాలెన్సీ అంటే ఆక్టేట్ 8 రావడానికి, స్టెబిలిటీ అచైన్ చేయడానికి ఎన్ని గెయిన్ చేసుకుంది అక్కడ అన్నట్టు ఫైండ్ అవుట్ చేసాం.
ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ వరకు చూస్తే ఆక్టెట్ ఫిల్ అయిపోయింది కదా. ఇంకో ఇక్కడ దాకా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఆక్టెట్ ఫుల్ అయిపోయిందిగా. సో ఇప్పుడు ఇది ఒకటి లూజ్ అయిపోయింది అనుకో, మనకి ఆక్టెట్ సరిపోద్ది, స్టెబిలిటీగా ఉంటుంది. సో 1 లాస్. సో వ్యాలెన్సీ కూడా 1, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ 1 అండ్ వ్యాలెన్సీ కూడా 1. ఇక్కడే మనకి పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్ వేరియేషన్ వస్తుంది. ఎలాగా అంటే Na+ అన్నారు, K+ అన్నారు, Be2+ అంటున్నాం, O2- అంటున్నాం, N- అంటున్నాం, F- అంటున్నాం. అదేంటి? ఇట్ సైడ్ వస్తే లోకి గ్రూప్ 1 గ్రూప్ 2లో పాజిటివ్ సైన్ వస్తుంది, ఇటే పక్క 16-17 గ్రూప్స్లో నెగిటివ్ సైన్ వస్తుంది. ఎందుకు? ఈ క్వశ్చన్ ఇక్కడ ఎరైజ్ అవ్వాలి. మనకి మెటల్స్ అలాగే నాన్ మెటల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్లో గ్రూప్ 1 అండ్ 2 మోస్ట్లీ మెటల్స్. ఇటే పక్క మనం చూసుకుంటే గ్రూప్ ఆక్సిజన్ గ్రూప్ నుంచి గ్రూప్ 16, గ్రూప్ 17 ఇవన్నీ నాన్ మెటల్స్ అన్నమాట. ఓకే, గ్రూప్ 1 అండ్ 2 మెటల్స్ వచ్చేసి క్యాటియాన్స్ అంటాం. మెటల్స్ ఆర్ క్యాటియాన్స్, నాన్ మెటల్స్ ఆర్ యానియాన్స్ కదా. నాన్ మెటల్స్ ఏం చేస్తాయి? అప్పు తీసుకుంటాయి. ఎలా అంటే ఆక్టెట్ని అచీవ్ చేయడానికి బాండ్ ఫార్మేషన్ చేస్తాయి. పక్క ఎలిమెంట్ నుంచి అయాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి. సో ఇవి ఎప్పుడు టేక్ సమ్, ఇవి ఎలా చెప్పాలంటే దే టెండెన్సీ టు గెయిన్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఎందుకు? ఆక్టెట్ అచీవ్ చేయడానికి. సో ఎప్పుడు ఇవి నెగిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. యానియాన్స్ ఆర్ నెగిటివ్. అండ్ ఇక్కడ ఇందాక మనం ఏం చేసాం? ఈ కేసులో ఆక్టెట్ అచీవ్ అవ్వడానికి మనం దీన్ని లూజ్ అయ్యాం. టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్ టు అచీవ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో మెటల్స్ ఆల్వేస్ లూజ్ ఎలక్ట్రాన్స్, క్యాటియాన్స్ ఆల్వేస్ లూజ్ ఎలక్ట్రాన్స్ అండ్ యానియాన్స్ ఆల్వేస్ గెయిన్ ఎలక్ట్రాన్స్. అదేంటి? గెయిన్ అయితే పాజిటివ్గా రాయాలనుకుంటాం కదా, ఇక్కడ సైన్ కన్వర్షన్ కొంచెం వేరియేషన్ ఉంటుంది అన్నమాట. యానియాన్ అంటే గెయిన్ ఎలక్ట్రాన్ అవుతాం, మనం ఒప్ప తీసుకుంటాం అనుకోండి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే. సో మైనస్. క్యాటియాన్ అంటే లూజ్ అవుతాం, సో పాజిటివ్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? Na+ అని ఎందుకు రాస్తాం, K+ అని ఎందుకు రాస్తాం? ఫర్ సపోజ్ ఇప్పుడు Be2+ అని ఎందుకు రాస్తున్నారు క్వశ్చన్. Be2+ అంటే ఫస్ట్ బెరీలియం 4 కదా, 1s2 2s2. ఇప్పుడు 1s2 2s2 అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత? 2. ఆక్టెట్ అచీవ్ అవ్వాలంటే ఆక్టెట్ కాదులే, స్టెబిలిటీ కావాలంటే ఏం చేయాలి? ఈ 2 మనం లూజ్ అవ్వాలి. సో వ్యాలెన్సీ ఈజ్ 2. ఈ 2 మనం లూజ్ అయిపోయామనుకో, ఇక్కడ 1s2 స్టెబిలిటీగా ఉంటుందిగా. సో ఇక 2 రాసాం అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. Mg2+. Mg యొక్క మెగ్నీషియం అటామిక్ నెంబర్ వచ్చేసి 12. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p6 ఇక్కడికి ఫుల్ అయిపోయిందిగా, 3s2. ఎలాగా? 1s2 2s2 2p6 మామూలు రాస్తున్నాం, ఇక్కడ 3s2. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అవుటర్ మోస్ట్ షెల్లో? 2. ఇక్కడ మొత్తం ఫుల్ కదా, 2. ఇది లూజ్ అవుతే మనకి స్టెబిలిటీ అచీవ్ అవుతుంది. సో ఈ 2 పోవాలి. వ్యాలెన్సీ ఎంత? 2. కాబట్టి Mg2+ అంటాం. ఐ హోప్ ఈ పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఎలా వచ్చాయి, Mg2+ అని ఎలా వచ్చింది, ఆక్సిజన్ 2- లేదా F- ఎలా వచ్చింది అని అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా సింప్లిఫైడ్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తా. కామెంట్స్ చేయండి. నచ్చకపోతే నేనేం చేయలేను, నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు నేను ఎలాగ చెప్పాను. థ్యాంక్ యూ.